మహాశివరాత్రి సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రంలో ఎద్దుల పోటీలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం మహానంది పుణ్యక్షేత్రం నందు నిర్వహించిన అఖిల భారత ఒంగోలు జాతీయ ఎద్దుల బల ప్రదర్శన పోటీలను రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, ఈ ఎద్దుల పోటీలు కేవలం సంప్రదాయ క్రీడ మాత్రమే కాకుండా రైతులకు మరియు పశు సంవర్ధక రంగానికి మద్దతునందించే గొప్ప కార్యక్రమమని, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడంతో పాటు ఈ పోటీలు వ్యవసాయాన్ని, ఆరోగ్యవంతమైన పశు పోషణను, రైతుల ఆసక్తిని పెంపొందించేందుకు దోహదం చేస్తాయన్నారు. గ్రామీణ సంప్రదాయాలను, రైతుల అభివృద్ధిని, పశు సంవర్ధకాన్ని ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలను మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ వివరించారు. ఈ కార్యక్రమంలో కొట్టాల శివనాగిరెడ్డి, ఎంపీపీ బుడ్డారెడ్డి, యశస్విని, కేసీ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షులు బన్నూరు రామలింగారెడ్డి, అడ్వకేట్ మిట్టాల రాజేశ్వర్ రెడ్డి, కొట్టాల రాజేష్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, రైతులు పాల్గొని ఉత్సాహంగా ఎద్దుల పందాలను తిలకించారు. జయనీల్ గారిని, అలాగే ఆర్ల వెంకటస్వామి గారు, అలాగే శ్రీ పాణ్యం కిరణ్ కుమార్ రెడ్డి గారిని మొదటి జతగా ప్రదర్శిస్తున్నాయి. మొట్టమొదటి జతగా ప్రదర్శిస్తున్నాయి. శ్రీ లక్ష్మణం మండలం నంద్యాల జిల్లా కుడివైపు కంపైండ్ జతగా 2000లో 3 సంవత్సరాలు ఎవరు బహుమతి సాధించిన వరుసగా ఒకే రెండు పేరు మీద 3 సంవత్సరాలు ఎలక్ట్రీషియన్ కమల్ ఆల్ టైమ్ రికార్డ్ పోటీలో ప్రారంభించడం జరిగింది. వారికి పండుగకు మొదటి ప్రైజ్ దాతలు ఉన్నారో ఆ దాతలతో సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. నాయకులు 5వ బహుమతిగా 30,000 రూపాయల మొత్తాన్ని ఎంఎస్ కౌరా ప్రైవేట్ లిమిటెడ్ వారు ఫస్ట్ ప్రైజ్ లాస్ట్ ప్రైజ్ వాళ్ళే ఏర్పాటు చేశారు. ఈ 5గురు కూడా రైతుల సత్కార కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే బుడ్డారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా యొక్క కార్యక్రమంలో సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలి. రైతులు సన్మానిస్తున్నారు, ఒకసారి క్యాప్స్ కొట్టారా. అలాగే ఎంపీ మహానంది మండలం ఎంపీ అయినటువంటి యశస్విని గారు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.
అది ఇది మనకెందుకు పనికి సూచనల సలహాల మేరకు రైతు సంఘాలు ఏర్పాటు చేసిన పడ్డాల నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన రైతు సంఘాల కమిటీ మెంబర్స్ అలానే దీనికి సాధ్యం చేయగలిగిన మన ఎమ్మెల్యే గుడ్డ రాజశేఖర రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఏదో రైతులకి సంబంధించిన ఒక పెద్ద ఏదన్నా సెలబ్రేషన్ ఏదన్నా ఉంది అంటే అది రైతు సంబరాలే. అది ఎప్పుడూ ఇలాగే కొనసాగుతూ ఉండాలి అని చెప్పేసి ఎప్పుడైతే అది ఆగిపోవాలన్న ప్రపోజల్ ఎప్పుడైనా లాస్ట్ టైం వచ్చిందో దానికి అది జరగకోకుండా సహకరించిన ఎమ్మెల్యే గారు కానివ్వండి, మన మినిస్టర్ ఫరూక్ అంకుల్ కానివ్వండి, వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలానే ఈ రైతు సంబరాలు ఎద్దుల పందాలు చాలా ఏమంటారు జరగడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు నాకు ఇక్కడికి వచ్చే అవకాశం కలిగించిన మిత్రులు గుడ్డా రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ఎడ్ల పందాల బల ప్రదర్శన నేనే మొట్టమొదటిసారిగా ప్రారంభించింది చేశాను. రాష్ట్రంలో ఇప్పుడు బ్యాన్ చేసినారు. ఎందుకంటే జీవహింస పశువు హింస చేస్తున్నారు కాబట్టి దాన్ని బ్యాన్ చేసి ఇస్తున్నారు. కానీ నేను మళ్ళా మాట్లాడిన తర్వాత అది అధికారులు మాట్లాడి అసెంబ్లీ సమావేశాలు మాట్లాడి దాన్ని కట్టి చేశాం. అది దీనికి పర్మిషన్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం కొన్ని అంశం పెట్టింది. ఎద్దరు కొట్టకూడదు, దాన్ని ముందు కరెంట్ ఉన్నాయి కానీ అది రిస్ట్రిక్షన్స్ పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ప్రారంభం చేశాం. అప్పుడు ఆ రోజు 5 తులాల బంగారం ఏర్పాటు చేశాను. నేను ఉన్నత కాలం దాదాపు 2097-98 నుంచి మొదలుపెట్టి 2004 కూడా 5 తులాల బంగారం ఇస్తూ వచ్చాము. కానీ దానికి ఆ రోజు దీనికి కారణం ముఖ్యంగా ఈ కోర్టు చేయడం మన కొట్టాల శివనారెడ్డి గారు, తర్వాత కీర్తిశేషు నారాయణ గారు, కీర్తిశేషు మన జయచంద్రారెడ్డి గారు, చౌదరి గారు, మన తిమ్మయ్య వీళ్ళతో కష్టపడారు. కష్టపడి ఇక్కడ ఎదురు పడడం జరగాల బాగా సక్సెస్ కావాలని చెప్పి ముఖ్య దృష్టితో ఈ కోర్టును కూడా అలా చేశాం. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఈవో గారిని అనేది వచ్చే మహాంతేశ్వర స్వామి దేవానికి ఆదాయం లేదు అన్నారు. మరి ఏం చేస్తే బాగుంటుంది అన్నారు. ఏదో ఒక కార్యం చేయాలా, చేయకపోతే కాదు అన్నప్పుడు మన మిత్రులంతా నాకు సలహా ఇచ్చారు. అన్న ఎడ్ల పందాలు పెడితే జనం బాగుస్తారండి. ఎడ్ల పందాలు బ్యాన్ ఉంది, ఏ రకంగా చేయాలా అది అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నప్పుడు దాన్ని ఒక అధికారపరంగా ఇక్కడ చెప్పిన తర్వాత దాన్ని కొన్ని అంశాలు పెట్టి టీవీ ద్వారా అందరూ ప్రజలకు, ఎందుకంటే పశువులు కొట్టారని చెప్పి వీడియో చేయండి, వారి కొన్ని అంశాలు పెట్టారని చెప్పిన తర్వాత ఈ ఎడ్ల పందాన్ని మొట్టమొదటిసారిగా ఇక్కడ నుంచి మనం ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రంలో ఎడ్ల పందాలు పెట్టడం జరిగింది. అది పెద్ద దీని ఘనత. దీనికి ఆదాయం తగ్గిపోయింది. ఇప్పుడు భక్తాగ్రేసులు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆదాయం వస్తుంది కాబట్టి మాంజేశ్వర స్వామి చేయడానికి ఈరోజు జరిగింది. నేను కూడా నా ఎన్నికల 1985 నుంచి కూడా 2024 కూడా ప్రతి ఎన్నికలు కూడా మాంజేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసిన తర్వాత ఎన్నికలు మొదలుపెట్టేవాడిని. ఆ రకంగా ఇక్కడ సాగుతూ వచ్చింది కాబట్టి ఆ రకంగా మరి ఈరోజు వాళ్ళ కష్టం ఉంది. ఇప్పుడు కూడా చాలా మంది కాలచిత్తమైనారు, వారు స్వర్గస్థులైనారు కాబట్టి వారి ఆత్మకు భగవంతుడు శాంతించాలని చెప్పి వారు ఈ రాజు కారణం వాళ్ళు ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఇప్పుడు బాగా ఉన్నారు. ఇప్పుడు స్టేజ్ ఉన్నారు మిత్రులు ఇక్కడ రామలింగారెడ్డి నన్ను ప్రపోజ్ చేశారు. ఇప్పుడు పాపం గుడ్డ రాజశేఖర్ గారిని శ్రీశైలం చేస్తా ఉన్నా అక్కడ కూడా జరుగుతా ఉంది కాబట్టి ఆయన నిమ్మకమైన అయినారు కాబట్టి ఆయన రాలేకపోయి అన్న నీ మొదటి నుంచి కూడా మాంజేశ్వర స్వామికి సంబంధాలు ఉండే ఎవరితో నీకంతా కావాల్సిన వాళ్ళు నీవు పో ఇక్కడికి అని చెప్పి మన నాన్న దాంతో పాటు రామలింగారెడ్డి కూడా తగ్గించారు. కాబట్టి ఈ సభ కూడా మన ఇక్కడికి రామలింగారెడ్డి గారే మరి సంజీవ్ వచ్చినాడు. మరి మిత్రుడు శ్రీనివాసరెడ్డి, రాజేష్ రెడ్డి, మన మా బిడ్డ కూడా వచ్చింది శ్రీనివాసరెడ్డి కూర్చు చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు ఎంటర్టైన్మెంట్ ఉంటేనే జరిగేది కాబట్టి ఇప్పుడు చాలా కాలాతీతం అయింది. ఆ ఇద్దరు తీసుకొస్తే మన కొట్టాల శివనారెడ్డి గారు చాలా ఇంట్రెస్ట్ అయ్యారు. ఆయన ఎద్దులే మొట్టమొదటిసారిగా నేను 5 తులాలతో గెలిచినాయి. చాలా సంతోషం. ఆ రోజు ఎడ్ల పందాల కోసం వాళ్ళు ఎంత కష్టపడినారు, ఎంత బ్యాగ్లో ఉందో చాలా మంది తెలియలే. కాబట్టి ఈరోజు తెలియాలనే ఆ పాట కొట్టాలని చెప్పాను.
ఆ రోజు నేను తీసుకురాకపోతే రాష్ట్రంలో ఎంటర్టైన్మెంట్ లేదు, ఇక్కడ కోళ్ళ పందాలు జరుగుతాను లేదు, కానీ డిస్ట్రిక్షన్ మనకెందుకు ఎదురు పందాలు వచ్చినాయని చెప్పి అది నేను అసెంబ్లీ చెప్పడం, దానికంతా రికార్డు పలకడం, నేను ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ ఆపరేషన్ జరిగింది కాబట్టి చాలా సంతోషం. ఇక్కడికి ఇచ్చేసే భక్త ఆపరేషన్ పెడితే ఉన్నారు, వారందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సేవ తీసుకుంటున్నారు. జాయిన్ ఎంతో శుభదినం. ఈ రైతు సంబరాలకు విచ్చేసిన మన పెద్దాయన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు ఎన్ఎండి ఫరూక్ గారు పాల్గొని ఈ రైతు సంబరాలను దిగ్విజయం చేసినందుకు వారికి సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఎద్దుల పందాలు మరుగున పడే టైంలో అన్నగారు ప్రత్యేక శ్రద్ధ కనపరిచి, కాదు మా అంతా రైతు సోదరులు ఇక్కడ నివసించేది, అందరూ వ్యవసాయ పంటల మీదే జీవనాధారం సాగించేది, వాళ్లకు సంవత్సరానికి ఒక్క రోజున మంచి ఆనందం ఉండాలా, సంబరాలు ఉండాలనే ఉద్దేశంతో పట్టుబట్టి రాష్ట్ర లెవెల్లో ఈ పందాలను మళ్ళా పునర్జీవం పోసి ఈ రైతులకు ఈ సంబరాలను అందించిన ఘనత మన పెద్దలు ఫరూక్ అన్న గారిది. ఆయనకు సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సంబరాలకు మా రైతు కంపెనీ తరఫున అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలకైతేమి రైతు సోదరులకైతేమి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. దీనికి సహాయ సహకారాలు అందించిన మా శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి, అలాగే ఇంత ప్రశాంతంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.